పలమనేరు హైవేపై తనిఖీలు, వాహనాల్లో ముమ్మర సోదాలు, జగన్ పర్యటన వేళ చెకింగ్స్. పొలాల్లోనే 1,48,000 మెట్రిక్ టన్నుల మామిడి, అమ్మకానికి ట్రాక్టర్ల బారులు, చిత్తూరు జిల్లాలో రైతుల అవస్థలు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్పై కేసు నమోదు, కోవూరు పిఎస్లో పలు సెక్షన్ల కింద FIR. వ్యక్తిత్వ హననం వైసీపీ నేతలకు అలవాటైంది. ప్రసన్న కుమార్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ప్రశాంతి రెడ్డికి క్షమాపణ చెప్పాలన్న పురంధేశ్వరి. కనీస ప్రమాణాలు కరువు, సిగాచి పరిశ్రమలో నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిన పాత తనిఖీ నివేదిక. నిమ్స్ లో సరైన చికిత్స అందించట్లేదు, మందులు బెడ్స్ లేక ఇబ్బందులు, కల్తీ కల్లు బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన. విశాఖలో వలకు చిక్కిన నేవీ పరికరం, ఒడ్డుకు తీసుకొచ్చిన మత్స్యకారులు, సముద్ర అధ్యయనానికి వినియోగించే టోఫిష్ గా గుర్తింపు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ల ఆందోళన, హైదరాబాద్ గుద్వేల్లో నిరసన, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో విద్యార్థినుల ఆందోళన, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ పై ఆరోపణలు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన. HDFC ATMలో దొంగతనం, క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లిన దుండగులు, మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సమీపంలో ఘటన. విశాఖలో గంజాయి కలకలం, జనావాసాల మధ్య పెరిగిన మొక్కలు ధ్వంసం చేసిన పోలీసులు. వరంగల్ భద్రకాళి టెంపుల్లో ఆధ్యాత్మిక శోభ, వైభవంగా శాకంబరి నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు. అమెరికాలో మోనికా కపూర్ అరెస్ట్, ఆర్థిక నేరాల కేసులో అదుపులోకి, 2 దశాబ్దాలుగా పరారీలోనే. అలియా భట్ మాజీ PA అరెస్ట్, 76 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఫిర్యాదు, ముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. దేశవ్యాప్తంగా భారత్ బంద్, పశ్చిమ బెంగాల్లో హెల్మెట్ ధరించిన బస్ డ్రైవర్లు, పట్నాలో రైల్వే ట్రాక్ పై కాంగ్రెస్ నిరసన. శాంతించిన బంగారం ధరలు, హైదరాబాద్ లో తులం 98,850 రూపాయలు, కిలో వెండి 1,19,000.